పశువులతో వ్యాపారం చేస్తున్న బీజేపీ నాయకుడు అని ఆరోపిస్తున్న గో సంరక్షణ జేఏసీ తోట సురేష్. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న బీజేపీ నేత పశువులతో వ్యాపారమా? పశువుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించిన గో సంరక్షణ జేఏసీ తోట సురేష్. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గో సంరక్షణ జేఏసీ తోట సురేష్ తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద ఒక కంటైనర్లో పశువులు వెళుతున్నాయి అన్న పక్కా సమాచారంతో తెల్లవారుజామున కాజా టోల్గేట్ వద్ద పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన గో సంరక్షణ సమితి జేఏసీ పోలీస్ కంట్రోల్ రూమ్ 100కు డైల్ చేయగా కంట్రోల్ కార్యాలయం నుంచి సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని పశువులకు సంబంధించిన కంటైనర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెడుతుంది, దీనిలో ఏమి ఉన్నాయి అని సమాచారాన్ని సేకరించిన తరువాత పశువులను గుంటూరు నగరంలోని వెంగళాయపాలెం గోశాలకు తరలించారు. అయితే స్థానికంగా ఉండే బీజేపీ నేత పోలీసులపై గో సంరక్షణ చేసిన వారిపై తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గో సంరక్షణ జేఏసీ తోట సురేష్ మాట్లాడుతూ, గతంలో నేడు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ వ్యక్తి కొండా నవనీత్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆవుల రవాణాను అడ్డుకుంటున్నానని చెప్పి కొన్ని ఆవులతో వస్తున్న వాహనాన్ని 80,000కు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీనికి కావలసిన సాక్ష్యాధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని, దీనిపై గతంలో ఉన్న బీజేపీ నేతలకు ఫిర్యాదు చేసినట్లు తోట సురేష్ తెలిపారు. ఆ సందర్భంగా అతన్ని రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించిన విషయం గుర్తుపెట్టుకోవాలని, అసత్య ఆరోపణలు చేసి ముందు గురిగింజ సామెత మాట్లాడవద్దని హితవు పలికారు. ఇకపై ఆవులను పశువులను ఎక్కడికైనా ఆపినట్లు తమకు సమాచారం ఇస్తే అతనిపై కేసు నమోదు చేయించి బీజేపీ పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించేలా చర్యలు చేపట్టే విధంగా చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. కేవలం వెంగళాయపాలెంలో పశు సంరక్షణ చేసే నిమిత్తమే ఆలస్యం అయింది తప్ప మరి ఇతర కారణాలు లేవని గో సంరక్షణ జేఏసీ వారు తెలిపారు. ఇలాంటి తప్పుడు వ్యక్తులను, వారి కదలికలను జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని, గో సంరక్షణ దేవుడికి ఎరుక, స్వలాభం కోసం రోడ్డు మీద కాపలాలు కాసే ఇలాంటి గుంట నక్కలను నమ్మవద్దని తోట సురేష్ హితవు పలికారు. సోషల్ మీడియాలో కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని, పోలీసులు సవ్యంగా సక్రమంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా తోట సురేష్ మీడియా ముఖంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.